చిన్న శ్లోకం పాడి ఆ తర్వాత వాక్యం లేకపోదాం. దేవుని స్తోత్రం కలుగును గాక. సర్వము నీ వక్కుమయం, సకలం నీ హస్తకృతం, సమస్తము నీ స్వాధీనం, సాత్వికం నీ నరరూపం, శరణం భవయేసునాదం, వందే యేసుదేవం. హల్లెలూయా. కాబట్టి మన అందరం కూడా మనం ఇప్పుడు చేస్తుంది దేనికంటే ఒక శాశ్వతమైన రాజ్యం కోసం మనం అందరం కూడా మనం ఇంత ప్రయాసగా ఇంత భారంగా మనం దేవుని రాజ్యాన్ని కోసము మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఆయన రాజ్యంలో మన అందరిని ఉంచుకోవాలని ఆయన ఈ యొక్క సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ శాశ్వత రాజ్యం కొరకు కొన్ని విషయాలు, కొన్ని క్లుప్తంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొన్ని కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడలను, ఆ నిబంధనలను, ఆ యొక్క వాక్యాన్ని మనం అనుసరించినప్పుడే, దాన్ని మనము స్థిరపరచుకున్నప్పుడే ఆ శాశ్వత రాజ్యంలో, ఆ నిత్యరాజ్యంలో మనం చేర్చుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యముకు ఆయన ఆధిపత్యము తరతరములు నిలుస్తుందని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే, భూమి మీద యాత్రికులం పరదేశులమై మనము యాత్ర ఈ లోకంలో ముగించి యేసు సియోనుపురములో ప్రవేశించాలంటే మనలో ఉండవలసిన ఆత్మీయ లక్షణాలు కొన్ని మనం చూడాలని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుండి ఒక చక్కని మాటను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ చదివి సహాయం చేయండి 16వ వచనాన్ని. అంతటా రాజు ఆజ్ఞయ్యగా దానియేలును పట్టుకొని పోయి పడద్రోయగా రాజు చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దానియేలు ఒక పెద్ద ప్రవక్త, ఒక భక్తుడు. ఆయన చాలా సమస్తాన్ని, లోకాన్ని అన్నిటిని కూడా విసర్జించుకున్న ఒక భక్తుడు, ఆయన ఒక ప్రవక్త. అలాంటి ప్రవక్త లోకానుసారమైన ఆచారాలు అనుసరించలేదని రాజు ఒక నిబంధన పెట్టాడు. ఆ నిబంధనను తిరస్కరించాడు దానియేలు. ఏ నిబంధన అంటే, రాజసమ్మకులు ఉన్న భటులు కానీ, రాజ్య ప్రజలు కానీ వాళ్ళు నడుచుకునే నడతలను ఈ దానియేలు కూడా దాన్ని సేవించాలి, దాన్ని అనుభవించాలి అని చెప్పి మరి రాజు తన భటుల చేత వాగ్దానం చేశాడు. కానీ దానియేలు వాటిని అన్నింటినీ కూడా విసర్జించి, వాటిని నేను అనుసరించను, నాకు అవసరం లేదు, నా దేవుడు గొప్పవాడు, ఇవన్నీ కూడా ఒకానొక నాడు శూన్యమైపోయేటువంటి ఆచారాలు నేను అనుసరించని భటులతో చెప్పాడు. భటులు పోయి రాజుగారికి చెప్పారు. భటులు పోయి చెప్తే అప్పుడు రాజు ఏం చేశాడు, ఆగ్రుడై మండి ఆ యొక్క దానియేలును తీసుకెళ్ళి ఏం చేశాడంట, సింహాల బోన్లో వేసాడు. హల్లెలూయా. హల్లెలూయా. సింహాల బోన్లో వేసినప్పుడు అబ్బా, సింహాలు, యొక్క పులులు, ఎలుగుబంట్లు, ఇంకా ఎన్నో అనేక జాతులు ఉన్నాయి. అవన్నీ కూడా సింహాల్లో నెట్టేసి వాళ్ళు గేటేసేసారు. గేటు సీలేసేసారు. వేసినప్పుడు దానియేలు కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నరవాసన తగిలితే సరే, ఒక క్రూర మృగం, ఒక జంతువులు ఏం చేస్తాయంటే, 10 కిలోమీటర్లు నరుడుంటే అంత దూరమైనా పరిగెత్తుకొని వెళ్తాయి ఏది తినాలని. అలాంటి బోన్లో మరి దానియేలు వేసినప్పుడు అన్నీ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తున్నాయి. హల్లెలూయా.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల నాపితివి, యెహోవా నీ నామము. ఇలాగా దానియేలు మోకరించి రెండు చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క కీర్తన సంకీర్తన ఆ యొక్క హృదయంలో నుంచి నిమగ్నమయ్యి రెండు చేతులెత్తి దేవుని వైపు మరి పాట పాడుతున్నాడంటే ఈ సింహాలంతా మరి అంత ఆవేశంగా ఆ క్రూరత్వంగా వచ్చిన సింహాలని కూడా ఆ యొక్క చుట్టూ మోకరించి నాలుకోళ్ళు మోకరించి బోర్లగా దానియేలుకి ఆ యొక్క ప్రార్థనలో ఏకీభవించినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ప్రియులరా, దేవునికి స్తోత్రం చెప్పిన స్తోత్రాలు. ఆ నిత్య రాజ్యం కోసం, ఆ యొక్క శాశ్వత రాజ్యం కోసం, ఆ జీవగల రాజ్యం కోసం దానియేలు సింహాల యొక్క వాళ్ళ నోట ఆహారానికైనా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆమెను చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవుని రాజ్యం శాశ్వత రాజ్యం, ఆ రాజ్యానికి అంతం లేదు అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ప్రియులరా చూడండి, రెండవదిగా దేవుని రాజ్యం ఎన్నడనో లయము కాదు, దేవుని రాజ్యం అంతము లేనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం శక్తితో ఉన్నది, దేవుని రాజ్యం దేనికి పొంతన. హల్లెలూయా. కాబట్టి 1 కొరింథీ 4:20 ఒక చక్కని మాటను మనం చూస్తాం. నేను త్వరగా నేను మీకు అందించి నేను ముగించుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తితో ఉన్నది. సాల్ దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుడైన పౌలు ఇక్కడ కొరింథీ సంఘంతో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ 4 కొరింథీ 4:20 అంటాడు, దేవుని రాజ్యానికి మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అది శక్తితో ఉన్నది. మాటలతో దాన్ని మనం వివరించలేము, దాన్ని తరికించలేము, చేయలేము, కానీ అది శక్తితో కలిపి కూడినది. అందుకని పౌలు ఆ యొక్క కొరింథీ సంఘానికి హెచ్చరించిన మాటలు ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి అది శక్తితో కలిగిన రాజ్యం. అది ఆ రాజ్యం కోసమే మనం ఇంతగా మోకరించి కన్నీరు విడుచుతూ దివారాత్రులు సేవకురాలు మన అందరి కొరకు, లేకపోతే గ్రామం కొరకు, లోకంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే దేవుడు నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షణ లేకపోవాలి, నువ్వు కూడా రక్షించబడాలి, నువ్వు కూడా నాతో కూడా రాజ్యంలో ఉండాలనే ఒక తపన, ఒక ఆదేశం, ఒక స్తోత్రం కలుగును గాక. అదే చూడండి, లూకా 13:20 ఒక మాట చదువుదాం. చూడమ్మా, దయచేసి చూడండి. దేవునికి స్తోత్రం. నిద్రబాబాకమ్మా, నిద్రబాబాకమ్మా. దేవుని మాటలు నా మాటలు కాదు, దేవుని మాట. దేవుడు మాట, వాక్యమే దేవుడు. ఆ దేవుడి మాట వివరించేటప్పుడు ఆ మాట మీ హృదయంలోకి వస్తే దేవుని యొక్క ఆత్మ మీలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. చదువుమా. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని రాజ్యము దేనితో పోల్చదగినది కాదు. అది నిశ్చలమైన రాజ్యము, శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యానికి అంతము లేదు, లయము కాదు అది. కాబట్టి ఆ యొక్క పిండిలో మనం పులిసినది ఏదేసినా కూడా పిండి అంతా కూడా పులిసిపోతుంది. అలాంటి యొక్క ఉపమానానికి ఇది సాదృశ్యం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా నేను ఇంకొక మాట మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఇప్పుడు వరకు బైబిల్ చెప్పిన మాటలు మనం విన్నాం. ఇప్పుడు లక్షణములు, దేవుని రాజ్యాన్ని గురించిన లక్షణాలు చెప్తున్నా. రెండవది దేవుని రాజ్యాన్ని గురించిన లక్షణాలు. దానియేలు 12:13 చదవండి.
దానియేలు గ్రంథం 12:13. అంతము వరకు నీవు అంతము వరకు హల్లెలూయా, హల్లెలూయా. ఇది లక్షణం. ఇది విశ్వాసి సేవకుడు కానీ విశ్వాసి కానీ నిలకడగా ఉండాలి అంతవరకు. ఏ అంతవరకు? ఈ లోకం అంతవరకు నిలకడగా ఉండినప్పుడే ఆ శాశ్వత రాజ్యాన్ని, ఆ యొక్క ప్రాముఖ్యమైన నిశ్చలమైన రాజ్యంలో మనకి అర్హత యోగ్యత దేవుడు కలుగు చేస్తాడని చెప్పి ఈ వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతవరకు నిలకడ ఉండాలి, కొంతవరకే కాదు, అంతవరకు నువ్వు విశ్వాసంలో, నిరీక్షణలో దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఆత్మను నువ్వు పొందుకొని అంటుకట్టబడి ఉండాలి. అది అంతము వరకు ఉండాలి. అంతము ఉన్నప్పుడే దేవుని రాజ్యములో, శాశ్వత రాజ్యంలో మనకు అవకాశము, అర్హత, యోగ్యత, ధన్యత కలుగుతుందని ఈ వాక్యంలో నేర్చుకుంటున్నాం. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని చదువు. ప్రకటన 2:25. కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలంటున్నాడు ఇక్కడ. చదవండి అన్నమాట, చదవండి. మరియు అతనికి ఏకువ చుక్కను ఇచ్చేదను, సంఘములతో ఆత్మ చెప్పున మాటల సెవిగలను వాడు వినుగాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క సేవకుడు ఏదైతే నీకు దినదినము నీకు హెచ్చరిస్తున్నాడో, నీకు ఆ యొక్క ఆహారాన్ని పంచిపెడుతున్నాడో, ఆ పంచిపెట్టిన నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము, నిలకడగా జీవించుము అని చెప్పి వర్తమానాల్లో మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, దేవుని సహోదరి, దేవుని యొక్క సహోదరుడా, దేవునికి రాజ్యానికి నువ్వు శాశ్వతంగా చింతపడాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఏదో ఒక మరి కల్పన కథలు కాదు, బైబిల్ చెప్పే మాటలు ఇవి. బైబిల్ రెఫరెన్స్ చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు రాసిన సువార్త 1:15. మార్కు రాసిన సువార్త 1:15. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సాల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 4వది. ఇది 3వ లక్షణం. విశ్వాసికి ఉండవలసిన లక్షణం 3వది, మారు మనసు పొందాలి అని చెప్పి ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లక్షణాలు ఏంటి అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పద్యాలు పాడినా, ఎంత బోధ చేసినా వేస్ట్. అది బురదగుంటలో వేసినటువంటి ఇదైపోతుంది అన్నమాట. మారు మనసు లేకుండా అసలు మన యొక్క రక్షణ అనేది లేదు. మారు మనసు పొందాలి అని చెప్పి ఈ వాక్యంలో చూస్తున్నాం. మార్కు సువార్తలో చెప్తున్నాడు, మారు మనసు పొంది రక్షణ పొంది ఈ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. 100% నమ్మాలి. నువ్వు నమ్మిన దాన్ని ఇతరులకు నువ్వు పంచిపెట్టాలి. అప్పుడే నీ యొక్క జీవ కిరీటాన్ని ఆ శాశ్వత రాజ్యంలో నీకు స్థానం దొరుకుతుంది. ప్రియా దేవుని యొక్క సహోదరి, చూడండి. అదేవిధంగా మరి యోహాను సువార్త 3:1 కూడా చెప్తా ఉంది. చదవండి అన్నమాట. 3:1. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నేను ఎరుగుదును, చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక నికోదేము అనే ఒక అధికారి వచ్చి ఆ యొక్క యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలి, మరి నాకు మరి మార్గం ఏంటి అని అడిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు, నీకున్నదంతా కూడా అమ్మేసి
నన్ను వెంబడించు అనమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న బిడ్డల వలె నీ హృదయ అంతరంగము, చిన్న బిడ్డల యొక్క హృదయం మనసు ఎలా ఉంటుందో అలాగ నువ్వు ఉండాలని జీవితం నీ బ్రతుకులో, నీ నడతల్లో, నీ కంటి చూపుల్లో, నీ హృదయ ఆలోచనలు అన్నింటిలో కూడా చిన్న బిడ్డల యొక్క మనసు, చిన్న బిడ్డల యొక్క హృదయము ఎలాగుంటుందో అలాగూ సంబోధించాలి. నువ్వు ఎవరితో పెట్టినా ముక్కు మీద కోపం పెట్టుకొని సమాధానం లేకుండా అసూయతోటి, కక్షలతోటి ఇలా దేవునికి అది సాదృశ్యం కాదు. అది సాతానికి సాదృశ్యం అది. కాబట్టి మనం నీతి యావత్తు ఆయన వెతికినప్పుడు ఆయన శాశ్వత రాజ్యంలో మనం కలుసుకుంటాం, ఆయనతో కలుసుకుంటాం. ఆయన సింహాసనం ఎదుట మనము సుఖ సంతోషాల ఆనందంతో మనం బ్రతుకుతామని చెప్తూ ఉంది. చిన్న బిడ్డల వలె ఉండాలి అని చెప్తూ ఉంది. అదే చూడండి, మత్తయి రాసిన సువార్త 18:3 కూడా ఇక్కడ చిన్న మాట మనం చూస్తామన్నాం. చూడండి, మీరు మార్పునంది, అదిగో మీరు మార్పునంది పసిబిడ్డలంటి వారు అయితేనే కానీ. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా చెప్పండి. మీరు మార్పునంది పసిబిడ్డల హృదయం వలె, పసిబిడ్డల మనసు వలె, వాళ్ళ స్వభావం వలె మీరు మార్పు చెందితే కానీ పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం కలగదు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుతుందని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మార్కు సువార్త 10:15 కూడా ఇంకొక మాట మనం చూస్తా ఉన్నాం. చూడండి, అక్కడ కూడా 10:15 ఎన్ని లక్షణాలు ఇవి. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరించిన వాడు చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా సరే రక్షించబడిన వాళ్ళు, బాప్తిసం పొందిన వాళ్ళు, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు, ఈ వాక్యం ప్రకారంగా మరి జీవితాలని సిద్ధపరచుకున్న వాళ్ళు చిన్న బిడ్డల స్వభావం ఎలాంటిదో అలాంటి మనసు కలిగి ఉండాలని యేసు ప్రభువారు ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులతో బోధిస్తున్నాడు. అంత మాత్రమే సర్వమానవాళితో బోధిస్తున్నాడు. దేవుని పిల్లరా, కానీ చిన్న బిడ్డల మనసు కావాలి అని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఏదైనా ఒక చిన్న విషయం ఎక్కితే కస్సు బుస్సుమని ఎగిరిపడతా ఉంటాం. ముక్కు మీద నా కోపము అని ఏదో ఉండదు ఒక చిన్న పాట. ఆ ముక్కు మీద కోపం, అసూయలు, కక్షలు, వ్యసనాలు ఇలాంటివి పెట్టుకొని మందిరానికి వస్తున్నాం అంటే దేవుని నామాన్ని ఇంకా మనం అవమానపరుస్తున్నాం, దేవుని గాయాలు రేపుతున్నాం, దేవుని దుఃఖపరుస్తున్నాం. దేవుని ప్రియులా, దేవునికి బిడ్డలారా, ఇదిగో దేవుడు ఈరోజు మీకు మనందరితో, నాతో, మీతో, అందరితో హెచ్చరించిన మాటలు ఇవి. ఏదో మరి బైబిల్ చెప్పే మాటలే మనం వింటున్నాం ప్రియులరా. చిన్న బిడ్డల మనస్సు వలె, చిన్న బిడ్డల యొక్క స్వభావం వలె మనం ఉండాలి. ఇతర పిల్లల వల్ల మన పిల్లల వలె ఇతర పిల్లలను కూడా సంబోధించాలి. అక్కడే మన తేడా ఉంటుంది. ఏముంటుంది? తేడా ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని చెప్పాడు యేసు ప్రభు. మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డలను మాత్రం బాగా ప్రేమగా చూసుకుంటాం, ఎదురువారి బిడ్డలని తిరస్కరిస్తాం, ఎదురువారి బిడ్డలని ఆ ప్రేమ చూపించరు. అది దేవునికి ఇష్టమా? దేవుని ఆశీర్వాదం వస్తుందా? దేవుని రాజ్యంలో నీకు అయోగ్యత ఉంటుందా? ఒకసారి మనం గమనించుకోవాలి, ఒకసారి మనం ప్రేమించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇది శాశ్వత రాజ్యంలో ఉండాలంటే, చేరాలంటే ఈ లక్షణాలు, ఈ యొక్క మరి సందేశాలు, ఈ కట్టడలన్నీ కూడా ఒక్కొక్కటి బైబిల్ మనకు తేటగా తెలియజేస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను అటు ప్రేమించు వారికి చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికి కేటాయించాడు? ఎవరికి ఏర్పాటు చేశాడు? బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదని చెప్తున్నాడు. కాబట్టి బీదలైన వారు మనం ఏమని చేయాలా? మనం ప్రేమించాలి.
వాళ్ళని కరుణించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి ఏదైనా చేతనైతే ఒక సహకారం అందించాలి. ఇది ఆయన ఇచ్చిన ఆదేశం, ఆయన ఇచ్చిన ఉపదేశం. బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అని అంటున్నాడు. కాబట్టి బీదలైన వారికి మనం ఏమాత్రం వాళ్ళని సహకరిస్తున్నాము, వాళ్ళని ప్రేమిస్తున్నామో ఒకసారి మనం అందరం పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, బీదలైన వారిని మనం త్రోసివేయకూడదు, బీదలైన వారిని చిన్న చూపించుకోకూడదు. బీదలైన వారికే దేవుని రాజ్యం ముందు ఆయన ఏర్పాటు చేశాడు, నిర్ణయించాడు. కాబట్టి బీదలైన వారిని మనము రక్షించాలి, వారిని చేర్చుకోవాలి, వారిని పరామర్శించాలి, గౌరవించాలి. వాళ్ళకి చేతనైతే ఏదన్నా మనం తినే దాంట్లోనే కొంచెం పెట్టాలి. దేవుని స్తోత్రం. ఇది దేవుని యొక్క ఆదేశం, దేవుడిచ్చిన నిబంధన. ఎందుకు ఎన్ని చెబుతున్నాడంటే శాశ్వత రాజ్యంలో ఉండాలంటే ఈ క్రమాలు అన్నీ, ఈ యొక్క కట్టడాలన్నింటిని కూడా, ఈ రెఫరెన్స్లతో ఇచ్చిన కట్టడాలన్నీ కూడా నీవు నెరవేర్చుకున్నప్పుడే, వాటిలో నువ్వు సిద్ధపడినప్పుడే, వాటిలో నువ్వు నిమగ్నమైనప్పుడే ఆ శాశ్వత రాజ్యంలో నువ్వు నేను ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు 4:3 చదవండి. దానియేలు 4వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. ఆయన సూచక క్రియలు, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఆయన ఆది సంభూతుడు, ఆరాధ్య దైవం. ఆయన అంటే మహిమైశ్వర్యంతో ఉన్నాడు. ఇక్కడ మహిమైశ్వర్యంతో వింటున్నాడు. నువ్వు ఆలకిస్తున్నావో లేదో నీతి వైపు నేను గమనిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, నీకే కృతజ్ఞతలయ్యా, నీకే స్తోత్రాలు. కొరింథీ 16, 1 కొరింథీ 16:22. 1 కొరింథీ అపొస్తలుడైన పౌలు 1 కొరింథీకి రాసిన పత్రికలో నుండి 16 అధ్యాయంలో నుండి 22 వచనంలో కొద్దిగా మాట్లాడుతున్నాడు. చూడండి ఆ మాట. ఎవడైనను ప్రభువును ప్రేమకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నారుగా, ప్రభువుని ప్రేమించకపోతే ఏమవుతాడంట? శపించబడతాడు. దేవుని చేత శపించబడతాడు, మనుషులు కాదు. దేవుడు చేపిస్తాడమ్మా. దేవుని ప్రేమించడం అంటే ఆయన మాట వినటమే, ఆయన ఆజ్ఞను పాటించటమే, ఆయన చెప్పింది అనుసరించటమే, ఆయన చెప్పిన మాటకి సిద్ధపడటమే దేవుని ప్రేమించటం. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమించడం అంటే వారికి నోటితో పెదలతో కాదు చెప్పేది. దేవుని ప్రేమించడం ఏంటంటే ఆయన చెప్పిన ఉపదేశాన్ని మన జీవితంలో, మన బ్రతుకులో, మన యొక్క ప్రతి దాంట్లో నిమగ్నమై ఉండాలి. అప్పుడే ప్రేమించినట్టు అవుతావు. దేవునికి స్తోత్రం. ఇన్నువలేని పొరుగువాన్ని ప్రేమించని చెప్పాడు. ప్రేమిస్తున్నావా? ఇతరుల ప్రేమను ప్రేమిస్తున్నావా? లేకపోతే ఇంట్లో సభ్యులను ప్రేమిస్తున్నావా? ఇంట్లో ఉన్న అత్తమామలను ప్రేమిస్తున్నావా? లేకపోతే అన్నదమ్ములు ప్రేమిస్తున్నావా? ఎక్కడా నీ ప్రేమ? ఎక్కడా? ఏదో విశ్వాసుల కాడికి వచ్చి ప్రేమించడం అంటే వందనాలు చెప్పడం, ప్రైజులు చెప్పడం కాదు. నీ సభ్యులు, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఒక్కరినకు నువ్వు మరి చిన్నచూపు చేస్తే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టం కాదు దేవునికి, అది అయిష్టం. అది సాతాను చేసే కుతంత్రం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి మరొకసారి తిమోతికి రాసిన పత్రిక 6:10. ఎందుకనగా ధనాపేక్ష. హల్లెలూయా. ధనం 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 ధనం. పాస్టర్ ఏమో మరి సేవలకు ఇవ్వటానికి రమ్మని చెబుతాడు. ఎన్ని వారాలు చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా ధనం. పనికి పోతే 600 వస్తాయి, లేకపోతే 1000 రూపాయలు వస్తాయి. ధనం అపేక్ష సమస్త కీడులకు మూలం అని చెప్పి బైబిల్ చెప్తుంది. యేసుప్రభు రాయించిన మాట ఇది. పరిశుద్ధాత్మ చేత ఆయన రాయించిన మాటలు ఇవి. ధనాపేక్ష. ధనం అపలాక్షణ లేదని అనకూడదు, కానీ ఎంతవరకు ఉండాలా? ఒక నిబంధన, ఒక నిమిత్తం ఉంటుంది. అందరికీ ధనం అవసరమే, కానీ
అవసరం ఎంతవరకు అంతవరకే ఒక మనకి అపేక్ష ఉండాలి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. మనం ధనం ధనం సంపాదించి కూడబెట్టుకుని అనుకో, ఒక్కసారి మనం తుఫాన్లాగా ఏదో ఒక రోగమో లేకపోతే ఒక జబ్బో లేకపోతే అక్కడి నుంచి పడటమో ఏ ఒకటే అప్పటికే అంతా కూడా సంపాదించింది వ్యయం అయిపోద్ది. అప్పుడు ఏమవుతుంది మన ధనాపేక్ష? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి లక్షణాలు దేవునికి తిరుగుబాటుగా ఉంటాయి, దేవునికి నచ్చవు అన్నమాట. కాబట్టి ధనం ఎంతవరకు నీకు అవసరం అంటే నీ కుటుంబంలో నీ యొక్క పోషణకు, నీ బిడ్డల చదువులకి కావలసిన దాన్ని నువ్వు కష్టపడి చదువు చేసుకోవచ్చు. దేవునికి వెనకేసి సంపాదించడం కాదు, దేవుని ముందు పెట్టుకొని చదువు పని చెయ్యి. అప్పుడు దేవుడు నీకు 10 సంతలకి 100 ఆయన విస్తరించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, మార్కు సువార్త 10:24. మార్కు సువార్త 10:24 చదవండి. మార్కు సువార్త 10:24. ఆయన చెప్పే బోధకే శిష్యులందరూ కూడా విస్మయం పొందారు. ఎందుకు విస్మయం పొందారు? ఆయన చెప్పే బోధ అంతా కూడా కఠినమైన బోధ. ఆ బోధకు వాళ్ళంతా కూడా నివ్వెరెత్తి విస్మయం పొందినట్లుగా చదువుతున్నాం. విస్మయం ఉంది అంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మాటలు చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మనం బోధకుడు కూడా ఏదైనా కఠినమైన మాట మాట్లాడితే మనం ఏం చేస్తామంటే, అబ్బో ఈయన మనకి కఠినమైన మాటలు చెప్తున్నాడు అని మనం గుచ్చుకొని మాకు అంతా చిన్నపుచ్చుకొని గోడ అనుకొని లేకపోతే తల ఉంచుకొని బైబిల్ చదివినట్టుగా నటిస్తూ ఉంటాం. కఠినమైన మాటలు ఉంటాయి బైబిల్లో. గద్దించు బుద్ధి చెప్పమని బైబిల్లో రాయబడింది. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా చాలామంది ఇదవుతారు. ఒక గృహంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఇంటిలో మన పిల్లల్ని మన అందరినీ కూడా నువ్వు ప్రేమించగలిగి వారిని చక్కబరుచుకుంటుంటేనే మీ ఇతరులు కూడా నిన్ను చూసి చక్కబరుస్తూ ఉంటారు. మన ఇంట్లో పిల్లల్ని మన సభ్యులు అందరినీ కూడా మనం ద్వేషిస్తూ వాళ్ళకి సమాధానం లేకుండా ఉంటే మరి ఇతరులు నువ్వేమి సమాధానం పరచగలుగుంటావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రకటన 19:8. ప్రకటన 19 అధ్యాయం చదవండి. ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు అప్పుడు జనముల శబ్దమును, విస్తారమైన శబ్దమును, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ప్రకటన గ్రంథంలో ఈ మాటలు స్వరం ద్వారా యెహోను మరి వింటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ దేవుని యొక్క సర్వాధికారియకు దేవుని యొక్క స్వరం అక్కడ ఆయన వినిపిస్తూ ఉందన్నమాట. ఆ యొక్క పద్మాదిస్సులో ప్రవక్త అయినటువంటి మరి యెహోనుకి నీతి క్రియలు చేయాలి. నీతి క్రియలు చేయాలంటే మనం ఏం చేయాలా? నీతి క్రియలు అంటే ఏంటి అమ్మయ్యే? నీతి క్రియలు అంటే చెప్పండి. ఏందమ్మా? ఒకరు చెప్పరు కూడా చెప్పండి, ఎవరొకరు. నీతి క్రియలు ఏంది? నీతి అంటే ఏంది? నీతి అంటే ఏంది? నీతి అంటే ఏనమ్మాయి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీతి అంటే ప్రాణం తెగిపోయినా కూడా ప్రాణానైనా బలిగా అర్పించడం నీతి అంటారు. నీతి కొరకు వాక్యం ఉంది కదా, నీతి కొరకు. దేవునికి స్తోత్రం. నీతి కొరకు ఆకలవుతున్నా దప్పికవుతున్నా ఆంతన దేవుని సన్నిధిలో అక్కడి నిలకడగా స్థిరపడి దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క ఆ వాక్యమైన ఆహారాన్ని భుజించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక సంగతి చెబుతాను. నేను నీతి అనేదానికి ఒక సంగతి చెబుతాను. ఒకసారి ఒక దాదాపు 15-20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మేర్చి స్కూల్లో పెద్ద భారీ ఎత్తున మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెడితే ఒక మరి విదేశాల నుంచి మిషనరీస్
ఒక 10 మంది వచ్చారు. ఒక 5 లేడీస్ను, ఒక 2 జెంట్స్ వచ్చారు. 5 జెంట్స్ వచ్చారు. వస్తే చుట్టుపక్కల గ్రామాలది తెలుగు బాప్టిస్ట్ వాళ్ళు కదా, వాళ్ళ సంఘాలు చర్చిలు ఉన్న వాళ్ళంతా కూడా, తెలుగు బాప్టిస్ట్ సంఘాలు ఉన్న వాళ్ళంతా కూడా జనాలందరూ పోగు చేసుకొని వేల మంది వచ్చారు. అదంతా టెంట్లు వేసి వచ్చారు. ఒకరోజు ఇదే రోజుల్లో వర్షాకాలమే మీటింగ్లు పెట్టారు. మీటింగ్ జరుగుతూ ఉంది. ఉదయకాలం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత మరి భోజనాల స్థానానికి అందరూ భోజనాలు తినొచ్చి కూర్చున్నారు. మళ్ళీ రెండో సెక్షన్ మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినాక అప్పటికప్పుడే వర్షంలా ఇక మేఘాలు పెట్టుకొని అప్పటికప్పుడే భయంకరమైన వర్షం, ఇక బొంగపోత పోస్తూ ఉంది వర్షం. అయితే లేడీస్ 2 మాత్రం మంచి పాట తీసుకొని ఆ యొక్క స్టేజీ మీద పాడుతూ ఉండరు. మైకులు ఎట్టిన పెట్టి చేతపట్టుకుని పాడుతూ ఉండరు. వీళ్ళంతా వచ్చిన జనాలందరిలా ఆ రూమ్లోకి, ఆ వరండాలకి పెట్ట గొర్రెలు కానీ వెళ్ళినట్టు వెళ్ళారు. వాళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా? పాట పాడుతూ ఉంటాం. వర్షం పడతా ఉంది, గుడ్డలు తడిచిపోయి, తల తడిచిపోయింది, పాట ఇడిచిపెట్టల. నీతి అంటే అది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాట అయిపోయేవారు దాకా గుడ్డలన్నీ సప్పంగా తడిచింది, తల తడిచింది, నీళ్ళు మీకు ముఖం మీదుగా పారుతున్నాయి, కానీ పాట మాత్రం ఇడిచిపెట్టల. అది నీతికి యావత్తును, నీతి కొరకు ఆకలి దప్పులు కలుగువారు ధన్యులు అని చెప్పి రాయబడింది. కాబట్టి అలాంటి నీతిని మనం ఎరిగి ఉండాలి. దాన్ని అనుభవించి అనుభవంలో మనం మరి జరిగించాలని చెప్పి ఇక్కడ వాక్యం చెలవేస్తోంది. చూడండి, మత్తయి 25:10 కూడా ఇక్కడ మనం చదువుతున్నాడు. ఇక్కడ ఒక క్రమశిక్షణ చెబుతున్నాడు. ఆ శాశ్వత రాజ్యాన్ని కొరకే ఇవన్నీ కూడా. ఆ శాశ్వత రాజ్యంలో నువ్వు చేరాలంటే ఇవన్నీ ఉండాలని యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మత్తయి 25:10 వచనం. వారు కొనిపోబడుచుండగా అప్పుడు సిద్ధపడి ఉన్నవారు వారు తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రాలనైనా. నూనె అనే ఆ యొక్క దీపము, ఆ దీపం ఆరిపోజేసుకొని వాళ్ళు అందరూ కూడా కునికినారు. ఆ బుద్ధి లేని కన్యకలు కునికినప్పుడు వారు మరి తెలియని రీతిగా యేసు ప్రభువారు ఆ మధ్యాకాశంలో ఆయన స్వరం, నా ప్రియులారా, నా బిడ్డలారా, మీకు రాజ్యం సిద్ధపరిచింది, రండి అని చెప్పి ఒక స్వరం విన్నప్పుడు బుద్ధి కలిగిన వారు, ఆత్మ దివిటీలు వెలిగించుకున్నవారు ఆయనతో కూడా వెత్తబడి ఆయన రాజ్యంలో, ఆయన శాశ్వత రాజ్యంలోకి చేరి ఉండగా, అయితే ఈ బుద్ధి లేని వాళ్ళు తర్వాత ఇక తలుపేయబడింది. పరలోకంలో మోక్ష రాజ్యంలో తలుపేయబడింది. అప్పుడు వీళ్ళు పోయి ఆ తలుపు దగ్గరికి పోయి తలలో బాదుకుంటూ ఉన్నారు. అయ్యా, నీ పేరట మేము ఇది చేసాం, అయ్యా దయ్యాలు నిలగొట్టాం, పేదలకి దానం చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటున్నాడు. అంటే అక్రమము చేయవారులారా, మీరెవరో నేనెవరుగాను పొండి అవతలకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఆ నూనె పరిశుద్ధాత్మ ఎల్లవేళలా నీలో ఉండాలి, వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మ వెలుగునప్పుడే నీలో ఈ ముందుగా చెప్పబడిన క్రియలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ నీలో వెలుగుతున్నప్పుడే ఇతరులను ప్రేమించగలుగుతావు, ఇతరులని సహకరించగలుగుతావు, గౌరవించగలుగుతావు, ఏదైనా మంచి కార్యాలు చేస్తావు. ఆ పరిశుద్ధాత్మ నీలో వెలుగుతుంటే ఆ పరిశుద్ధాత్మ ఆత్మదీటులు యేసు ప్రభు వచ్చి, నా ప్రియ సహోదరి సహోదరులారా, నా బిడ్డలారా, నా కుమార్తెలారా, నా కుమారులారా, ఇదిగో మీ కొరకు శాశ్వత రాజ్యం వేస్తున్నది, రెండని ఒక స్వరము మధ్యాకాశంలో దేవుడు
నీకు నాకు మనకి వినిపించేటప్పుడు ఈ ఆత్మ దివ్యటం వెలుగుతూ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ బుద్ధి లేని వాళ్ళు, ఆయన వచ్చేందుకు ఇంక చాలా టైం ఉందిలే, ఇప్పుడే ఎందుకులే కొంచెం పడుకొని నిద్రపోదాం అనుకున్నారు. మనం కూడా అనుకుంటాం, ఇప్పుడే ఎందుకులే పరిశుద్ధాత్మతో ఎగిరేది, చప్పట్లు కొట్టేది, భాషలు మాట్లాడేది ఎందుకు, ఇంకా టైం ఉంది కదా, అప్పుడు పొందుకుందలే పరిశుద్ధాత్మ. నీ ఆధీనంలో నీ మాటల్లో లేదు పరిశుద్ధాత్మ. ఆయన ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు. కానీ నువ్వు ఎప్పుడు నీ హృదయాన్ని తెరుస్తావో, ఎప్పుడు నీ ద్వారం, నీ హృదయం అనే ద్వారాన్ని, నీ గుడారాన్ని తెరుస్తావో అప్పుడు నీ ప్రవేశిస్తాడు. ఆ ద్వారాన్ని తెరవాలంటే ముందల నీచమైనటువంటి కృత్యాలు, నీచమైనటువంటి బలహీనతలు అన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకుంటే వాటన్నింటినీ తీసేసుకోవాలి. అబద్ధాలు, మోసాలు, ఇంకా ఒకరిని తిట్టడం, లేదంటే ఇంకా ఏదైనా ఇంకా రకరకాలైన ఉంటాయి కదా, అవన్నీ వాటిని తీసేసుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో వస్తాడు, నాలో వస్తాడు. అవి ఉండగా పరిశుద్ధాత్ముడు రాడు. దేవునికి స్తోత్రం. అయితే ఏమిటే ఉంటాడు దేవుడు, యేసు ప్రభు మరి పరలోకంలో లేడు పరిశుద్ధాత్ముడు, ఈ నీలోనే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నీ యొక్క ద్వారాన్ని తెరుస్తావో, ఎప్పుడు నీ హృదయాన్ని తెరుస్తావో, అప్పుడు నీ హృదయం పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఉంటుందో అప్పుడు నీలో వెలుగుతూ ఉంటాడు, నీలో ప్రవేశిస్తాడు. ఇక ఆయన కార్యాలు చేయడానికి మొదలు పెడతాడు, నీ ద్వారా అనేక కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట చదువుకుందాం ప్రియులరా. లూకా రాసిన సువార్త 9:62 కూడా చదువుకుందాం. యేసు నాగటి మీద చేయి పెట్టి, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అమ్మా ఏంటి తలకాయలు ఉంచుకొని నిద్రపోతున్నా ఏంది? ఎళ్ళకే కాదు, నేను చదువుతాను, అందరికీ చదువుతున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు యేసు? ఏం చెప్తున్నాడు యేసు? నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచు ప్రతివాడును ఎవడును దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని చెప్తాడు. నాగటి మీద అనగా దేవుని రక్షణ పొంది, దేవుని బాప్తిస్తం పొంది, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, నువ్వు వెనక తట్టు అంటే మళ్ళీ లోకం వైపు చూస్తూ, లోకంలో ఉన్న వాటిలో మళ్ళీ ఐక్యమైపోతూ, లోకవస్తులతోటి సహవాసం చేస్తూ, లోకవస్తులతోటి నేను పాలు పంపులు పొందుకుంటూ ఉన్నప్పుడు దేవుని రాజ్యం నీకెలా వస్తుంది? నాకెలా వస్తుంది? నాకు రాదు, మీకు రాదు, ఎవరికి, మనందరికీ ఎవరికి రాదు. అలాగా యేసు చెప్పే మాట ఇది, పరిశుద్ధాత్మదేవుడు మనం చెప్పే మాట ఇది. కాబట్టి వెనక తట్టు అంటే లోకం వైపు చూడడం, లోకంలో కలిసిపోవటం, లోకంలో సహవాసం కలిగి లోకస్తులతో మాట్లాడటం, వాళ్ళ మాటలకి మన మాటలు తావీయటం, వాళ్ళ మాట పరం మనం మరి సిద్ధపడటం. మన మాట కాదు, దేవుని మాట చెప్పటం, దేవుని ఆశ్చర్యమయ మేలు కాళ్ళు, మేలు అద్భుతాలు ఇలా నాకు చేశాడు, ఇలా నా బిడ్డను రక్షించాడు, ఇలాగ నా కుటుంబం అభివృద్ధి చెందింది, మీరు కూడా నమ్మకండి అమ్మా, మీరు కూడా రక్షణ పొందితే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆ మాటగా చెప్పేది. మన యొక్క సంఘంలో విశ్వాసులు ఉంటుంది, వాళ్ళతో కలిసి దేవుని మాట చెప్పుకోవడం, దేవుని కార్యాలు మనం ఒకరినొకరు పంచుకోవడం, దేవుని సత్యాన్ని ఇంకా ఇతరులకు చెప్పడం, ఇలాంటివి మనం చేయదగినటువంటి అవకాశాన్ని దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆదికాండం 19 అధ్యాయము 17 చదవండి. 17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనుకకు చూడకుము, ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతములకు పారిపోమని చెప్పగా, లోతు ప్రభువా అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృప గణపరిచితివి, నేను ఆ పర్వతములకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి
చచ్చిపోవుదునేమో. ఆ. ఇదిగో పారిపోటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది. అది చిన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఈ వాక్యాలు అన్నీ కూడా దైవజనుల ద్వారా మనం ఇంతవరకు చాలా వినే ఉంటాము. అది లోతు యొక్క సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగిన యొక్క సందేశం, ఆ సంభవం అనుభూతి కాబట్టి అందుకు తెలుసు. మరి లోతు మరి ఆ యొక్క ప్రజలందరూ లోతు కుమార్తెను కూడా ఆ యొక్క సొదొమ పట్టణంలో ఇచ్చే వాళ్ళను కూడా మరి రక్షణ నడిపించాలి. ఎంతగానో నీతిమంతుడిగా ఉండి దేవుని గురించి ఎన్నో సత్యాలు మరి పట్టణస్థులకి బోధించాడు. కానీ ఎవరు కూడా ఇలా అందరూ హిందువులు అందరూ కఠిన దుర్మార్గులు అనమాట. అయితే ఆ విధంగా దేవదూతలని పంపించాడు దేవుడు. ఎందుకంటే ఆ పట్టణాన్ని వదిలేసి ఆ కుటుంబం వారికి వాళ్ళని ప్రాకారం దాటించమన్నాడు. ఏది సొదొమ పట్టణం ప్రాకారం దాటించమని దేవదూతలను పంపించాడు. దేవదూతలు వచ్చి లోతుల కుటుంబాన్ని మీరు ఎలుపటికి వచ్చి ఆ పర్వతానికి దాటిపోండి, ఈ యొక్క సొదొమ పట్టణం అనేది గొమొర్రా పట్టణం అనేది నాశనం చేయబోతున్నాడు దేవుడు అని చెప్తే, కాదయ్యా అటు కాదు అయ్యా, నీ కటాక్షం ఉంటే వీళ్ళందరూ కూడా రక్షించబడాలని చెప్తా ఉన్నది. అయితే వస్తే ఈ యొక్క కుటుంబాన్ని తీసుకెళ్లేటప్పుడు వెనకతోటి చూడదని చెప్పాడు. దేవదూతలు చెప్పారు వెనకతోటి చూడబాకని. అయితే ఈమెం చేసింది, లోతు భార్య ఆమె కూతుర్లు ఇచ్చి అల్లుళ్ళు సంబంధాలు ఉన్నది కదా, బంధుత్వం, వాళ్ళు నశించిపోతారేమని ఎగుతోటి చూసింది. ఎగుతూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ తర్వాత లోతు ఇద్దరు కుమార్తెని వెలుపడికి చేర్చారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మనం అలాంటి యొక్క అనుభవాల్లో మనం ఉండకూడదు. ఇది సంఘం, సర్వత్ర సంఘం. ఈ సంఘం లోతు కుటుంబం ఎలాగా మరి వెనకతోటి చూడకుండా మరి ఆ విధంగా మరి ఆ పర్వతానికి బయటికి చేర్చబడిందో అలాగ మనం కూడా ఈ లోకానుసారమైన ఈ యొక్క దుష్ట సమూహంతో మనం సాంగత్యం చేయకూడదు. వాళ్ళతో మనం పొత్తు కలుసుకోకూడదు. వాళ్ళతో కలుసుకొని వాళ్ళ మనం కూడా ఏకమైతే మనం కూడా ఒకానొక దినాన, తీర్పు దినాన మనము నశించిపోయే స్థితిలో ఉంటాం. మనం కూడా అగ్నిజ్వాలలో ఏ విధంగా సొదొమ గొమొర్రా పట్టణం అగ్ని గంధకములతో దేవుడు ఆ యొక్క దహించేశాడో అలాగనే అలాంటి అనుభవాల్లో మనం చిక్కుకొని పోవాల్సి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చక్కని మాటలను మనకి హెచ్చరిస్తున్నాడు. ఆయన శాశ్వత రాజ్యంలో మనం చేరాలంటే, ఉండాలంటే మరి ఈ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు స్పష్టంగా వాక్యాల ద్వారా సెలవిస్తున్నాడు. దేవుడి మాటలను మరి ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, 12వ అనుభవాన్ని చూద్దాం. మత్తయి రాసిన 5వ అధ్యాయం 10 వచనం చదవండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం. నీతి నిమిత్తము హింసించబడాలి. నీతి నిమిత్తము హింసించబడాలి. వాళ్ళు ఏదైనా తిట్టినా కొట్టినా దాన్ని నిగ్రహించుకొని భరించాలి, కొట్టించుకోవాలి, తిట్టించుకోవాలి. అది నీతి అంటారు. దాన్ని నీతిమంతుడే దాన్ని ఓర్చుకుంటాడు. యేసు ప్రభు ఆయన నీతిమంతుడు, నిష్కలంకుడు, ఆయన ఎంతో గొప్ప మహిమోన్నతుడు కాబట్టి కొరడా దెబ్బలు తిన్నాడు, అన్నీ చేసినా కూడా మరి ఎన్నో సహించాడు. అట్లాగని ఆయనకు బిడ్డగా నువ్వు మాదిరికరముగా నువ్వు రక్షించబడి ఆయనకు నిబంధన చేసుకున్నావు కాబట్టి నువ్వు కూడా ఒకానొక సమయంలో ఏదైనా ఒక పొరపాట్లు అయినా మరి అక్రమైనటొక మరి సంభవాలు వచ్చినప్పుడు నీతి నిమిత్తం మనం వాటిని ఎదుర్కొని సహించే వాళ్ళంగా ఉండాలి, ఓర్చుకునే వాళ్ళంగా ఉండాలి అని చెప్పి ఈ వాక్యం నేర్పిస్తూ ఉంది. చూడండి మరొక మాట, అదే 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మవిషయమై దీనులు అయిన వారు ధన్యులు. ఆత్మవిషయమై దీనులు అంటే దానికి ఒక ప్రత్యేకమైన మాట ఉంది అక్కడ. ఆత్మ విషయమై అంటే మన ఆత్మ దీనత్వం కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా పౌరుషము, రోషము, ఇలాంటి కోపము, ఆవేశము ఇలాంటివి ఉండకూడదు. ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు అన్నాడు. దీనత్వం కలిగి ఉండాలి. ఈ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా దీనత్వం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎన్నోసార్లు ఎడొచ్చి కూర్చోమంటారు నన్ను మా వాళ్ళు అంటే మా కూతుళ్ళు, మా సువార్త మన వాళ్ళు. ఎందుకు కూర్చునేది? ఆత్మ విషయమై దీనత్వం కలిగి అక్కడ కూర్చున్నా కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. అర్థం కాలా? ఇక్కడ ఉన్నంత మాత్రం పెద్ద శాఖ ఉండని మీరు అందరూ నాకు
బహుమానాలు ఇచ్చి నన్ను పొగుడుకోబనిలే. నా హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు నన్ను ఆశీర్దిస్తే దీవిస్తే చాలు అని నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటారు పెద్దోళ్ళు, అంటారు ఇష్టమయ్యే అమ్మాయి ఆడు కడబంతిలో కూర్చున్నా కూడా పెట్టేది పెడతారంట. ఆ విధంగా ఎక్కడున్నా ఆత్మ విషయమై దినత్వం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆదేశం, ఉపదేశం. నువ్వు శాశ్వత రాజ్యంలో, మోక్షంలో యేసుక్రీస్తు వారి సింహాసనం ఎదుట నువ్వు స్థిరమైన శాశ్వతమైన జీవంలో నువ్వు ప్రవేశించాలంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, దీనత్వం కలిగి దీన మనస్సు కలిగి ఉండాలి, పశ్చిత్తాపం కలిగి ఉండాలి. పశ్చిత్తాపం ఇలాంటి మనస్సు ఉండాలి. ఏదో ఆషామాషిగా ప్రార్థనకు పోయినంత మాత్రాన మరి పరలోకంలో చేరతంలే, యేసై పిలుపొందుకొని బుద్ధిగల కనికలు ఉంటామని మనకై మనం ఆలోచించుకుంటే అది నిష్ప్రయోజనం. పన్నీరులో మరి ఇదేదే ఈగబడి చచ్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆత్మవిషయమై దీనత్వం కలిగి ఉండాలి. మరి ఒక మాట చదువుదాం. దేవుని స్తోత్రం. 7వ అధ్యాయం 21. 7వ అధ్యాయం అదే మత్తయి. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని చేయువాడే, జరిగించువాడే. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలామంది ప్రభువా ప్రభు అని మన ఇంటి వాళ్ళ కొరకు, మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా ప్రభు అని అంటున్నాడు కదా. ప్రభువా ప్రభు అని మనం పిలుచుటకండి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగిన వాడే, చేయువాడే పరలోక రాజ్యంలో చేరతాడని చెప్పి ప్రవేశిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అన్నంత మాత్రం కాదు, దానికి చాలా ఉన్నాయి కారణాలు. ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చే కారణాలే. ఆ కారణాలన్నింటినీ కూడా మన అంతరంగంలో అయ్యే ఒక స్థిరమైన పునాదులు వేయాలి. మనం ఇల్లు కడితే మనం కింద నుంచి భూలో నుంచి ఎంత లోతుండేవి పునాది వేస్తామో అంత పునాది మన హృదయ అంతరంగంలో వేయాలి. వేసినప్పుడు అది మహాప్రభు, మహాదేవుడు వచ్చినప్పుడు దాకా అది నిలకడగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ముందల దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తం ఎరిగి మనము ఆత్మీయతలో వెదగాలి. ఆత్మీయతలో వెదిగి అనేక విషయాలు, అనేకమైన లక్షణాలు కలిగి ఉండాలి. మరొక మాట చదువుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సంగమా, ప్రభు ఏ గడిలో వచ్చేది మనకు తెలియదు, ఎవరికి తెలియదు, మనకే కాదు ఎవరికీ తెలియదు. కనుక ప్రభు వచ్చే వరకు మనం చేయవలసిన కార్యాలన్నీ కూడా చేసినచో ప్రభువు మధ్యాకాశంలో సదాకాలము మనతో కూడా ఉంటాడని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతలు 6:3. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 6:3. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. స్తోత్రం, హల్లెలూయా. మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రమోహంతో నిద్రపోతులుగా ఉండకూడదు, తిండిపోతులుగా ఉండకూడదు, తిరుగుబోతులుగా ఉండకూడదు. క్రైస్తవులు అంటే ఒక ప్రత్యేకమైన అలంకరణ కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే చెప్పకుండా నేను క్రైస్తవుని, నేను రక్షణ పొందాను, నేను మందిరానికి పోతాను చెప్పకూడదు. నువ్వు అది ఇచ్చాడు నీకు, అది ఒక ఆదేశాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. చూసేవాళ్ళందరూ కూడా ఓహో దేవుని యొక్క సంఘం వల్ల, ఆ దేవుని యొక్క బిడ్డలలో ఉంది అనుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మరొక సందేశాన్ని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు 2 సందేశాలు అయిపోయినాయి. 3వది నేను చెప్తున్నా. విడిచిపెడితే నిన్ను విడిపించును అని చెప్పి మరొక సందేశాన్ని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగు. మారుచున్న ఈ లోకములో విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టే క్రీస్తు వెంబడించవలసిన రీతిలో వెంబడించగలిగితే
నీ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలమవుతాయి. ఆమేన్. హల్లెలూయా. మనం విడిచిపెట్టాల్సిన అన్నిటిని కూడా మనం విడిచిపెడితే ఏది దేవుడు చెప్పినట్టుగా, యేసు ప్రభు చెప్పినట్టుగా, ఏదైతే నిన్ను చేయొద్దనడో, ఏదైతే నిన్ను నడుచుకోవద్దనడో, ఏదైతే నిన్ను విడిచిపెట్టమనడో, ఈ లోకంలో ఉన్నాయి ఏదైతే విడిచిపెట్టమనడో వాటన్నిటిని విడిచిపెడితే నీకు ఏదైతే ప్రతికూలంగా వస్తాయో వాటన్నిటిని అనుకూలంగా మార్చగలిగిన వాడు. హల్లెలూయా చెప్పండి. అనుకూలంగా మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విడిచిపెట్టే చాలా ఉండే అన్నమాట. ఆ విడిచిపెట్టేటువంటి ఒక దుష్ప్రవర్తనలు, దుష్క్రియలు, ఆ చెడ్డ మనసు, చెడ్డ క్రియలు, ఆ చెడ్డు నడతలు అన్నింటిని కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే వాటిని విడిచిపెట్టినప్పుడే నీకు ప్రతికూలమైన ఏదైనా వస్తుందనుకో అలాంటి అనుకూలపరుస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పగా యేసు నా నిమిత్తము స్వార్థ నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను భూములనైనను పొలాలనైనను ఇడిచినవాడు ఇప్పుడు ఇహమందు హల్లెలూయా చెప్పాడుగా, విన్నారుగా. యేసు ప్రభు చెప్పింది విన్నారుగా. పేతురుతో చెప్పాడు. పేతురు ఏమని అడిగాడంటే, అయ్యా మేము బోధకుడా, మేము ఇప్పుడు సమస్తాన్ని వదిలేసి నిన్ను వెంబడించాం కదా అని చెప్పుకొచ్చాడు. చెప్తే అప్పుడు చెప్తాడు యేసు ప్రభు, నా నిమిత్తం మీరు సమస్తాన్ని, మీ అక్క చెల్లెండు కాదు, మీ తల్లిదండ్రులు కాదు, మీ పొలాలు కాదు, భూములు కాదు, మేడల మిద్దెలు సమస్తాన్ని విడిచిపెడితే రాబోయే దేశంలో, రాబోయే రాజ్యంలో మీకు నిత్య జీవులో శాశ్వతంగా ఉంటారు, జీవిస్తారు, నివసిస్తారు అని చెప్పాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టట్లా, ఇంకా మనం సంపాదించుకుంటున్నాం, ఎక్కువ సంపాదించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నయే విడిచిపెట్టమని యేసు ప్రభు చదంటే నా నిమిత్తం అంటున్నాడు. ఆయన నిమిత్తం నువ్వు ఉన్నదేదన్నా విడిచిపెడితే నీకు ప్రతికూలం ఏదైనా వస్తే దాన్ని ఆయన అనుకూలపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఐక్యపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరొక మాట చదువుదామా, దయచేసి చూడమ్మా. అమ్మా చూడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏబు రాసిన గ్రంథం 11:14 చదవమా. ఏబు, భక్తుడైన ఏబు గ్రంథములో ఉండి 11:14 వచ్చిన చదవండి. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దానిని విడిచిన వెడలా ఈ గుడారంలో నుండి చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. చూడండి, మరి ఏబు ఏ విధంగా సంబోధిస్తున్నాడు. మన చేతిలో ఉన్నది, మన యొక్క హృదయంలో ఉన్నది, అది దుర్మార్గతనన్నింటిని కూడా మనం తీసేస్తే, వాటిని త్రోసివేస్తే నిశ్చయముగా సంతోషం, ఆనందంతో ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. హెబ్రీయులకు రాసిన 12:2, హెబ్రీయులకు రాసిన 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనము కూడా ప్రతి భారమును విశ్వాసమును కర్తయు
ఆమేన్, ఆమేన్. ఇవన్నీ కూడా మన ఎదుట, మన ముంగట ఆయన ఉంచాడు. వీటన్నిటినీ మనం సులువుగా మనం చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి. ఆ పాపాలన్నింటిని కూడా విసర్జించుకోవాలా, త్రోసివేయాలా. కాబట్టి విశ్వాసము కర్తవ్యగు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు పందెముల ఓపికతో పరిగెత్తాలి. ఆమేన్, హల్లెలూయా. అలాంటి అనుభవం కలిగి అలాంటి యొక్క విశ్వాసంలో మనం మరి ఇది ఏ విషయంలో కూడా మనం విశ్వాసంలో తొట్టిల్లిపోకుండా, సమస్య లేకుండా ప్రియులరా, మరి విశ్వాసము లేకుండా ఒక మాట ఉంది బైబిల్లో, మరి విశ్వాసము లేకుండా ఈ దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆమేన్. విశ్వాసం అనేది ఒక మెట్టు, అది ఒక పెద్ద మెట్టు అన్నమాట. విశ్వాసం ఉండాలి, ఇది ఉండాలి, అన్నీ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను త్వరలో ముగించేస్తాను, ఇక టైం కూడా దగ్గర ముగిస్తుంది. చూడండి, మరి 11:24 కూడా చదువు. అదే హెబ్రీ 11:24 చదువు. హెబ్రీ. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే దేవునికి స్తోత్రం. చాలమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదివినటువంటి ఒక మాటలో ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు? ఆయన విశ్వాసం బట్టి ఐగుప్తు ఫరోరాజు కుమార్తె దగ్గర పెరిగాడు, ఇలు విద్యలను నేర్చుకున్నాడు, గొప్ప విద్యాపరుడు. అలాంటి వ్యక్తి తెలుసుకున్న తర్వాత, జ్ఞానం తెలుసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు అనుభవించినాక ఆయన అనుకుంటున్నాడు, ఇంత ఐగుప్తు ధనము కంటే నా ప్రజలు అంటే ఆయన తెలుసుకున్నాడు అనమాట. ఏ ప్రజల్లో నుంచి? ఎబ్రీల్లో నుంచి వచ్చాడు. ఎబ్రీల నుంచి వచ్చిన ఆ జాతుల నుంచి వచ్చాడు కాబట్టి నా ప్రజలతో శ్రమలు అనుభవించటం నాకు ఎంతో మేలు అని తలంచుకొని అది వదిలేసాడు అనమాట. ఆ యొక్క శ్రమలు అనిపించడం, ఆ నిందే నాకు గొప్ప, అదే నాకు చాలు అని చెప్పి గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు అనమాట. కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఐగుప్తులో ఆమె పెద్ద రాజును చేయాలనుకుంది, ఫరో కుమార్తె రాజును చేయాలనుకుంది. ఎవరిని? మోషేని. కానీ ఆయన మోషే ఏమనుకున్నాడు? ఈ ఐగుప్తుతనం నాకు అవసరం లేదు, నాకెందుకు ఇది? నా ప్రజలు, నా యొక్క జాతి వాళ్ళు అందరూ హింసలు పడుతుండ్రు, శ్రమలు పడుతుండ్రు, కష్టాలు పడుతుండ్రు. వాళ్ళతో పాలుపంచులు పంచుకోవాలి. వాళ్ళతో పాలుపంచులు పంచుకుంటే నాకు ఒక భాగ్యం, దేవుని దగ్గర నాకు ఒక భాగ్యం దొరుకుతుంది, ఒక మోక్ష రాజ్యం దొరుకుతుంది అని చెప్పి మోషే అవన్నిటిని కూడా విసర్జించి విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి యొక్క మరి క్రైస్తవత్వం అంటే ఇవన్నీ కూడా మరి శాశ్వత రాజ్యానికి చేరాలంటే ఇవన్నీ చెప్పుకొచ్చిన అన్నీ కూడా మరి బైబిల్ ద్వారా మనం బైబిల్ చెప్తా ఉంది. ఈ రెఫరెన్స్లన్నీ కూడా మన హృదయాల్లో ఫలింపు చేయాలి, విస్తరించబడాలి. చూడండి, మరి కీర్తనకారుడు అంటాడు 37:8 అంటాడు. అక్కడ చూడండి ఒక మాట, దావీదు రాసిన కీర్తన. కోపము మానుము, ఆగ్రహము ఎడచిపెట్టుము. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అందరిలో చూస్తున్నా, నాలో కూడా మీరు చూస్తున్నారు కోపం నాలో కూడా మీరు చూస్తున్నారు, మీలో ఉన్న కోపం నేను చూస్తున్నా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దావీదు రాస్తా ఉన్నాడు 37:8 అంటున్నాడు, కోపము విడిచిపెట్టాలి, ఆగ్రహం మానుకోము అంటున్నాడు. ఇలాంటివన్నీ కూడా మనకు తగవయ్యి, అవి తగితే మనం దూరం అయిపోతాం, శాశ్వత రాజ్యం పొందుకోలేము, చేరలేము, నిష్ప్రయోజనం అయిపోద్ది. ఎందుకు అన్యులు ఎలాగ ఇడిచిపెట్టిపోతారో మనం కూడా ఇడిచిపెట్టిపోతాం. ఇంత శాయశక్తులు మనం నిద్రాగారు లేకుండా సేవకులు మీ కొరకు, మీ అందరి కొరకు, మీ యొక్క ఆత్మీయ మరి ఎదుగుదల కొరకు, మీ యొక్క సంఘ పరిచర్య కొరకు ఎంతోనో సేవకులు కానీ మరి విశ్వాసులు పెద్దలు కానీ ఎంతో భారం కలిగి ఎంతో పరిచర్య చేశారు. మంచిదే. చిన్న మాటగాడు కోపగించుకుంటే
చేసింది నేలపాలైపోద్ది, వృధాగా నిష్ప్రయోజనం అయిపోద్ది. అలాంటి భక్తుడైన దావీదు రాజు అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు, ఆగ్రహాన్ని మానుకోవాలి, విడిచిపెట్టాలి కోపాన్ని. కోపము మానుకోవాలి. కోపం ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని సాధించలేదు, దేవుని రాజ్యానికి అర్హత తీసుకురాలేదు. ఇంకొక మాట ఉంది, కోపము సారీ దేవుని రాజ్యం దేవుని నీతిని నెరవేర్చలేదు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. సామెతలు 17:14, సామెతలు 17:10 అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు నేను దీన్ని ముగించబోతున్నా. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టాలి. విడిచిపెట్టే వాటిని గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం. అన్నీ కూడా విడిచిపెట్టాలి. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన క్రైస్తత్వ జీవితంలో విడిచిపెట్టవలసినన్నింటిని కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. విడిచిపెట్టాలి. మన ఇక్కడ ఏముంది, వివాదాలతో అనేకులు మనం ఒక్కొక్కరితోటి వివాదం చేస్తూ ఉంటాం. చాలాతోటి ఇసుగు పుట్టిటకు ఉంటుంది వివాహం కాదు, వివాదం. ఆ వివాదాన్ని విడిచిపెట్టమంటున్నాడు. రెండోది ఈ 28, అదే సామెతలు 28:13 కూడా చదువు, అతిక్రమమును దాచిపెట్టుకుంటారు కొంతమంది. అతిక్రమం అంటే ఏంది? అతిక్రమం అంటే ఏంటంటే చేసినవి చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న సమస్యలు, వాటి అన్నింటిని దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. లేదంటే ఎవరికన్నా నీతి బోధిస్తుంటాం. మనం దాచిపెట్టుకోవటం, వాళ్ళకే నీతులు బోధించడం. ఇది సమంజసమా? మనుషులైతే తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. దేవుడికి మాత్రం అన్నీ తెలుసు. దేవుడు మాత్రం మరి అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లని రాయబడింది. వర్ధిల్లం మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇడిచిపెట్టిన వాళ్ళని కొన్ని మాటలు చెప్తా. బైబిల్లో ఇడిచిపెట్టిన వాళ్ళు, వీటన్నిటిని ఇడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని చెప్తాం, వాళ్ళని చెప్పుకుందాం, వాళ్ళని చెప్తా. యోహాను రాసిన సువార్త 4:28 విడిచిపెట్టారు. వీటన్నిటిని విడిచిపెట్టి బైబిల్లో వాళ్ళ నామకరణాన్ని లిఖించబడి, వాళ్ళ చరిత్రని, వాళ్ళ యొక్క మరి బయోగ్రఫీ ప్రజలందరూ మరి ధ్యానించడానికి రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను 4:28. ఆ స్త్రీ దాని కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమరీ స్త్రీ చేసిన పాపపు కుండ, పాపపు బ్రతుకు. పాపపు కుండ అంటే హృదయం. ఈ హృదయంతో ఎంతో నీచమైన కార్యాలు చేసింది, నీచమైన వ్యభిచారం చేసింది, సాంగత్యం చేసింది, అన్నీ చేసింది. కానీ యేసు ప్రభువును చూసినప్పుడు, యేసు ప్రభు ఆయన దాహం అడిగినప్పుడు ఆ కుండను పగలగొట్టేసింది. పగలగొట్టేసిందంటే వాటన్నిటిని కూడా చేసిన దుష్కార్యాలు, దుష్ప్రవర్తన, అవన్నీ కూడా చెడ్డ కార్యాలన్నింటినీ కూడా విసర్జించింది. పగలగొట్టడం అంటే కుండ అంటే హృదయం. ఈ హృదయంలో ఉన్నట్టుగా నీచత్వాన్ని పగలగొట్టడం అంటే వాటన్నిటిని కూడా పారదోలేసింది, తీసేసుకుంది. అప్పుడు ఏం చెప్పింది? పోయి సమరీ ఊరిలో గ్రామానికి వెళ్ళి, ఇదిగో నా బ్రతుకును, నా యొక్క మరి నా జీవితాన్ని బట్టబయలుగా స్పష్టంగా నాకు తెలియజేసినట్టు ఒక వ్యక్తి, అదిగో బావి దగ్గర ఉన్నాడు, రండి చూతురుగా అన్నప్పుడు వాళ్ళు అనుకోలా. ఏమనుకున్నారు? ఇది వ్యభిచారి, ఇది జనాల్లో ఉన్నది కాదు, ఆడో మరి పొలివారి దగ్గర ఉండదు, ఇది చెప్పే మాటలేదు అనుకోలే. వాళ్ళందరూలా నిజంగా చూద్దాం రండి అని చెప్పి ఊరోళ్ళంతా వచ్చారు. వచ్చే యేసు ప్రభుని చూసి అప్పుడు అందరూ కూడా రక్షణ పొందినట్టుగా బైబిల్లో వచ్చిందా మనం చూస్తాం. ప్రియులారా, అందరూ ఆ సత్యాన్ని, ఏ సత్యాన్ని, ఆ నీచమైన బ్రతుకులో జీవిస్తున్న వ్యక్తి యొక్క సత్యాన్ని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పినప్పుడు వారందరూ నిజంగా దేవుడు, ఈయన దేవుని కుమారుడు అని మరి సమరీ పట్టణస్థులందరూ కూడా రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టిన విషయం ఇది. విడిచిపెట్టింది ఇది దుష్కార్యాలు, దుష్ప్రవర్తన, ఈ సమస్తం అనేది ఆ చెడ్డయన్నీ కూడా విడిచిపెట్టిన వ్యక్తి ఇప్పుడు ఆమె యొక్క జీవితము, ఆయన చరిత్ర బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాట నుంచి చదువుదాం. చూడండి, ఆదికాండము 39, 12, 13 వచనాలు చూద్దాం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సైనించమని చెప్పగా స్తోత్రం, హల్లెలూయా. ఈ వ్యక్తి ఎవరు? యేసేపు ఆ పోర్పేత భార్యను, ఆ భార్య దగ్గర అక్కడ ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆమె అతని మీద కన్ను వేసి అతన్ని సైనించమని ఆయన గృహంలోకి ఏదో పని మీద, ఆఫీస్ పని మీద ఆ గృహంలోకి పోయినప్పుడు ఆయన పట్టుకొని, ఆయన శాలువను పట్టుకొని లాగుతూ ఉంది. అయితే శాలువ పోతే పోయింది, కానీ ఈ పాపం చేసిన దేవునికి నేను దూరం కాలేను అని చెప్పి పారిపోయాడు, విడిచిపెట్టాడు. ఆమేన్. పాప జీవితాన్ని, పాపపు బ్రతుకును, పాపపు క్రియను, ఆ చెడ్డతనాన్ని విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టిన వ్యక్తి ఏమయ్యాడు? ఐగుప్తు రాజ్యానికే రాజు అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, విడిచిపెట్టాల్సిన కార్యాలని విడిచిపెట్టాలి. మనం కూడా విడిచిపెట్టదగిన వాటిని విడిచిపెట్టాలి. చూద్దాం, మొదటి రాజుల గ్రంథం 19 అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం చదువుదాం. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత తోల్చు ఉండెను. ఏలియా స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఏలియా మరి ఆ యొక్క ఎడ్లతోటి ఎలీషా ఆ భూమి మీద దున్నుతూ ఉన్నాడు పొలంలో. అలాంటప్పుడు ఏలియా ఆయన దగ్గరికి పోయి ఉన్నప్పుడు, నన్ను వెంబడించమన్నప్పుడు, అప్పుడు ఆ దున్నే యొక్క అరక ఎద్దులని, ఆ పొలాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టాడు. వారి కుటుంబీకులు వదిలిపెట్టాడు, ఆస్తులు వదిలిపెట్టాడు, అంతస్తులు వదిలిపెట్టాడు. అయితే ఏలియా దుప్పటి ఎప్పుడైతే ఆయన మీదేసాడో ఆ సమస్తాన్ని విడిచిపెట్టి ఆ యొక్క దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క పరిచర్యకు ఏలియా చెప్పిన దాకా ఆజ్ఞ ద్వారా ఎలీషా సిద్ధపడి ఎలీషా ఒక ప్రవక్తగా మరి ఎన్నో అద్భుతాలు, మరి ఏలియా చేసిన దానికంటే ఆయన రెట్టింపు అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది చూడండి, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టాలి. దేవుడిని ఇది ఒక శాసనం, ఇది వాగ్దానం, ఇది ఒక కట్టడ, ఇది ఒక ఉపదేశం. విడిచిపెట్టిన వాళ్ళు ముగ్గురు చూసాం. 4వది చూద్దాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యేసు పేతురునబడిన సిమోను వారు జాలరులు, ఆయన నా ఎంబడి రండి చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో మీరు వింటున్నారు. విడిచిపెట్టిన వ్యక్తుల్ని, సమస్తాన్ని వదిలి దేవుని వెంబడించారు, దేవుని పరిచర్యను చేశారు, దేవుని కార్యాలని, అనేక మహత్కార్యాలు జరిగించినటువంటి ఒక వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను అలాగా వాళ్ళలాగానే మనం కూడా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నింటినీ కన్నవాటిని అన్నింటి కూడా విడిచిపెట్టినట్లయితే వాళ్ళ వలె మనం కూడా దేవుని కార్యాల్లో మనం పాలు పంపులు పొందుకోగలుగుతాం. చూడండి,
ఇంత నలుగురిని చూసాం, 4 వ్యక్తులను చూసాం. ఇప్పుడు ఇడిపించును, నిన్ను విడిపించును. మూడవది ఇది, నిన్ను ఇడిపించును. దేవుడు నిన్ను ఇడిపిస్తాడు. నువ్వు విడిచిపెడితే నిన్ను ఇడిపిస్తాడు. ఇది మూడవది. ఇది ఇడిచిపెట్టి అని చూసాం. ఇప్పుడు నిన్ను విడిపించును. దేవునికి స్తోత్రం. కీర్తన 107:13. నిన్ను విడిపించును. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనం ఎప్పుడైతే ఆయన చెప్పినటువంటి ఒక ఉపదేశాన్ని, ఆయన చెప్పిన కట్టడలను, వాగ్దానాలని ముందు చెప్పుకున్న అన్నింటిలో మనం నిమగ్నమై మనం జరిగిస్తామంటే, నీకు హఠాత్తుగా ఒక ఆపద వచ్చిందనుకోండి, ఆ ఆపదలో నిన్ను విడిపించును. ఆమేన్. దేవుడు ఆపదల నుండి విడిపిస్తాడు. మరొక మాట, కీర్తన 34:4 చదువు. రకరకాల తొందరగా ముగించా, టైం అయిపోయింది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక అపాయమో లేకపోతే ఒక బాధ, ఒక వేదన వచ్చినప్పుడు మనం దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ చేయాలంటే దేవుని ఆరాధన చేయాలి, దేవునికి ఒప్పుచెప్పుకోవాలి. అప్పుడు ఆయన వాటి నుండి విడిపిస్తాడు, బాధలన్నింటిలో నుండి విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. కీర్తన 25:17. నా హృదయ బాధల్లో నుండి, వికట్ల నుండి ఆయన నన్ను విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాప శాపముల్లో నుండి నన్ను విడిపించును. రోమా 8:2. కీర్తన 103:4. ఇవన్నీ పాప శాపాలు. మనలో ఉండక పాప శాపాలంటే మనం పాపంలో పడినప్పుడే శాపాలు కూడా వస్తాయి. ఆ పాపాన్ని మనం విడిచిపెడితే శాపముని, పాపాన్ని రెంటిని తొలగిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే చూడండి, మళ్ళీ తీతుకు రాసిన పత్రిక 2:14 చూడండి. సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. ఏబు 5:19 చూడండి. ఏబు 5:19. ఏబు గ్రంథం 5:19. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, 7 బాధలు వచ్చినప్పుడు కూడా దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు, మన పట్ల ఎంతో పట్టుదల కలిగి ఉన్నాడు. మన అన్ని బాధలను కూడా తప్పించగలిగిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే విడిపించదగిన అన్నిటి కూడా విడిచిపెడతావో అప్పుడు నిన్ను విడిపిస్తాడు. నిన్ను విడిపించునని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కీర్తన 141 కూడా ఈ మాట ఉంది. దుష్టుల చేతుల నుండి కూడా. దుర్మార్గులు ఉంటారు, దుష్టులు ఉంటారు, అనీతిపరులు ఉంటారు. అలాంటి వారు కుమ్మక్కయ్యి ఏదో ఒక కుతంత్రం పనుకొని మరి వస్తారు, విజృంభించేస్తారు. అలాంటి వారి చేతుల నుండి కూడా నిన్ను విడిపిస్తాడు. 141 చదువు. కీర్తన 141 కీర్తన 1 వచ్చును. ఒకరు చదవండి. ఎవరే? యెహోవా. అది దుష్టుల చేతిలో నుండి. దేవునికి స్తోత్రం. ఇక దావీదు అంటాడు, నన్ను యెహోవా దుష్టుల చేతులు నన్ను విడిపించయ్యా అంటాడు. ఎందుకు ఆనాడు దావీదుని దుష్టునే మూర్ఖ జనం అంతా కూడా ఆ దావీదును ముట్టడించే యుద్ధాలు వాటన్నిటిలో అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు అనమాట. 4వదిగా విడిపించను. చూడండి, 1 సమూయేలు 23:14 అయిపోయింది. 3 రెఫరెన్స్లు ఉన్నాయి, అవి చదివి మనము ముగించుకుందాం. చూడండి, 12 టైం. అయితే కొండ స్థలముల యందును, సీవోని అరణ్యమందును, ఒక పర్వతమందును
ఆ, ఆ. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. మరి దావీదును చంపాలని ఏదో కుట్ర పనుకున్నాడు. ఎవడు సౌలు రాజు. ఎందుకు చెప్పు? దావీదు మీద దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు దేవుడు రాజుగా చేశాడు. దావీదుకి ఎన్నో ఆశీర్వాదాలు, మంచి పనులు చేస్తున్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు అని అసూయ, కక్ష. ఎందుకు ఆయన చంపితే మళ్ళీ నేనే రాజునిగా వెళ్ళొచ్చు అనుకొని చంపాలని చూశాడు. కాదు, అలాంటి మరి సౌలు చేతుల నుండి దేవుడు దావీదును రక్షించి కాపాడాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దావీదును సౌలు చేతుల నుండి విడిపించాడు. దానియేలును సింహాల బోల నుండి విడిపించాడు. పౌలు శీలని నిరోచక్రం నుండి విడిపించాడు. దేవుని స్తోత్రం. 2 తిమోతి 4:17-18 చదవండి, ముగిద్దాం. లాస్ట్ చివరికి అట్లా చదువుకొని ధ్యానించుకొని ముగించుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. 4:17-18. నా ద్వారా సువార్త పరిపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని ఇను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి ఒక మరి తిరుగుబాట్ల నుండి, ఆపదల నుండి, మన అనేక రోగాల నుండి దేవుని బిడ్డల్ని, దేవుని యొక్క భక్తుల్ని, దేవుని ప్రజల్ని ఆయన నడిపించగలిగిన సమర్థుడు. కానీ ఆయన ఇచ్చినట్టుగా ఆదేశాలని, ఆ యొక్క ఇచ్చినటువంటి గుణలక్షణాలని మనం ఎప్పుడైతే వాటిని విసర్జించుకొని విడిచిపెట్టుకుంటామో వాటన్నిటి నుండి మనను రక్షించి విడిపిస్తాడని చూస్తున్నాం. ఓ సంఘమా, మంచి స్నేహితుడైన యేసయ్యను విడిచిపెట్టవలసిన వాటిని దూరంగా విడిచి ఉంటే ఇడువ దేవుడు నిన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. నిన్ను ఇడువని ఎడబాయనని చెప్పిన దేవుడు నిన్ను వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు కొన్ని మంచి శాశ్వత రాజ్యాలను నువ్వు చేరాలంటే ఇవన్నీ కూడా మనం ఇంతవరకు మరి ఎన్నో రకరకాలైన గుణలక్షణాలని విడిచిపెట్టవలసిన వాటిని గురించి, విడిచిపెట్టే వాటిని గురించి మనం ఇంతవరకు ధ్యానం చేస్తాం ప్రియులరా. కాబట్టి అలాంటి గుణలక్షణాలు కలిగి అలాంటి సర్వత్ర సంగముగా మనం మరి సిద్ధపడగలిగినప్పుడే మనం ఆ శాశ్వత రాజ్యంలో మనం చేరగలుగుతామనేటువంటి ఒక దృక్పథాన్ని, అలాంటి యొక్క ఆదేశాన్ని మనం ఇంతవరకు ధ్యానించాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే చిన్నగా ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ